చింతమనేని ప్రభాకర్ దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అంటే గతంలో చాలా వివాదాలు ఉన్నాయి చింతమనేని ప్రభాకర్ మీద. గతంలో అంటే 2014 to 19 మధ్య కాలంలో చింతమనేని ప్రభాకర్ మీద చాలా కంప్లైంట్స్ చంద్రబాబు నాయుడు గారికి. అప్పట్లో ఎంఆర్ఓ వనజాక్షి ఇసుక వివాదంలో జుట్టు పట్టుకుని కొట్టారు అని చెప్పేసి ఎంత రచ్చయిందో మీకు తెలుసు కదా. సో అంటే ఒకనొక సందర్భంలో చింతమనేని ప్రభాకర్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు. మీ అన్ననే గెలిపించుకోలేనోడివి నువ్వు మమ్మల్ని గెలిపిస్తావా, నీ వల్ల మేము గెలిచామా 2014లో అని చెప్పి ఒక రేంజ్ లో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో చింతమనేని ప్రభాకర్ ఎందుకో పెద్దగా వార్తల్లో నిలవడం లేదు, కనబడడం లేదు, వివాదాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. కానీ తాజాగా ఒక వివాదం ఏలూరులో నిన్న అర్ధరాత్రి ఒక న్యాయవాది ఇంటికి ప్రొక్లైనర్ తీసుకెళ్లి మరీ అక్కడ హల్చల్ చేశారు అని చెప్పేసి. అసలు అంటే చింతమనేని చెప్పేది ఏంటంటే ఆయన వాదన ఆయన వినిపిస్తూ ఉన్నారు. సో ఏం జరిగింది సతీష్ గారిది? చింతమనేని చింత టీడీపీని వెంటాడుతూనే ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎందుకు ఇష్యూ అంటే గతంలోనే చింతమనేని ప్రభాకర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము, అంతకుముందు దెందులూరు పాలిటిక్స్ నేపథ్యంలో వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్ మాజీ నేత వర్సెస్ చింతమనేని ప్రభాకర్ మధ్య ఒక వేదిక పైన మామూలుగా కాదు, అంటే ఒక రకంగా అంటారు కదా గుద్దులాటే జరిగింది. అలాంటి వాతావరణం అక్కడ క్రియేట్ అయిపోయిన నేపథ్యం ఉంది. ఆయన ఏదైనా ఫిరోసియస్గా ఉంటారు, ఏదైనా ఇంకా ఫైట్ టు ఫైట్ ఉంటారు అని అంటారు చింతమనేనికి సంబంధించి. ఆయనకంటూ అభిమానించే ఒక వర్గం అక్కడ ఉంది. కానీ ఆయన వ్యవహార శైలి ఒక స్టైలు కొందరికి నచ్చొచ్చు. కానీ ఏంటంటే ఆయన బీయింగ్ ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి మనకు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము, అటు శాసనసభ్యులుగా ఉండి కొందరు ఎమ్మెల్యేలపైన కొన్ని ఎలిగేషన్స్ రావటము, జనసేన ఎమ్మెల్యేపై కానీ మరికొంతమంది ఎమ్మెల్యేలపైన టీడీపీ ఎమ్మెల్యేలపైన ఎలిగేషన్ వచ్చిన నేపథ్యంలో ఇట్ బికేమ్ ఇష్యూ. అది ఇప్పటికీ కూడా జనసేనకు సంబంధించి అది ఒక ఇబ్బందికర పరిణామంగా ఉంది. వివరణ ఇచ్చారు, ఆయన్ని విప్ పదవి నుంచి కూడా తొలగించారు, యాక్షన్ తీసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొందరు ఎమ్మెల్యేలపై వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కూడా మరోసారి అందరికి చాలా హెచ్చరికలు జారీ చేశారు. మనం చూసాం పార్టీ పరంగా కానీ అలాగే వ్యక్తిగతంగా వ్యవహరించే తీరు కానీ లిమిట్స్ దాటొద్దంటూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే 100 సార్లు పదే ఆయన మాట్లాడుతున్నారు. ఏ మీటింగ్ అవకాశం ఉన్న మహానాడులో కూడా ఇండైరెక్ట్గా ఆయన సిగ్నల్ ఇచ్చారు. కానీ ఏంటంటే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహారం అనేది ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది ఫస్ట్ ఒకటి, జేసీబీలతో లాయి శ్రీనివాస్ ఇంటిపై దాడికి ప్రయత్నించారనేది రియల్లీ కొంచెం బిగ్ ఇష్యూగానే కనిపిస్తోంది. చంపేస్తానంటూ నడి రోడ్డు పైన దెందులూరు ఎమ్మెల్యే కొంత ఊగిపోయిన వాతావరణం, కూతురు వారించిన చింతమనేని వినలేదు అన్నది, చింతమనేని పాత పద్ధతి మార్చుకోలేదని ఒక రకంగా సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ జరగటం అనేది కొంత టీడీపీకి ఇది నష్టం, చింతమనేనికి నష్టం కదా. ఇంకా చింతమనేని అలా వ్యవహరించకపోతే వార్త, ఎందుకంటే చింతమనేని దుందుడుకు వైఖరి ఉన్న మనిషి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఆయన సంయమనంగానే ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ భయమో లేదంటే చంద్రబాబు నాయుడు అందరు ఎమ్మెల్యేలకు ఎవరైతే కొంచెం తేడాగా వ్యవహరిస్తున్న వాళ్ళకు, ఎందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఒక ఎస్ఐ విషయంలో వ్యవహరించిన తీరుకే చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు రైట్, చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయంలో కొంత మనం ఐడియల్గా ఉంటారు. అంటే ఆయన రాజకీయం ఆయన ఆలోచనలు ఏమైనా కొన్ని విషయాలు ఇలాంటి విషయాలు ఐడియల్గా ఉంటారు, వెంటనే రెస్పాండ్ అవుతారు, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా వివరణ అడుగుతారు, క్లాస్ పీకుతారు. ఇది ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే అందరికీ క్లాస్ పీకి సరిగ్గా ఉండకపోతే బాగోదన్న నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు ఇలా వ్యవహరించిన తీరు అనేది తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామమే. ఈ విపక్షాలు ఊరుకుంటాయి, దాన్ని ఖచ్చితంగా అస్త్రం చేసుకుంటాయి చింతమనేని ప్రభాకర్ దుందుడుక వైఖరి. ఎందుకంటే ఇది కొత్త కాదు. గతంలో ఆయన వనజాక్షి ఎంఆర్ఓ వనజాక్షికి సంబంధించి ఆ ఎపిసోడ్ అనేది చాలా బిగ్ ఇష్యూ అయిపోయింది, డ్యామేజ్ అయింది, తెలుగుదేశం పార్టీకి కూడా డ్యామేజ్ అయింది. నాకు బాగా గుర్తు, కొందరు ఎమ్మెల్యేలు, నేను పేర్లు చెప్పను, విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నాకు సన్నిహిత ఎమ్మెల్యే, వీళ్ళందరూ చాలా అది ప్యాచప్ చేయడానికి కింద మీద పడ్డారు. అంటే డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కింద మీద పడ్డారు. బట్ అది వైసీపీకి చాలా బిగ్ అడ్వాంటేజ్ పాయింట్ అప్పుడు అయ్యింది. ఇవన్నీ మనకి పరిణామాలు ఆల్రెడీ ఉన్నాయి. అలాగే నాకు తెలిసి దళితుల్ని కులం పేరుతో దూషించారని ఇష్యూ ఒకటి పెద్దది, వీడియో కూడా బయటకు వచ్చింది, అది కూడా వచ్చింది, అదొకటి అయిపోయింది. ఇప్పుడు సరే మీకు ఒకటి గుర్తు చేస్తాను, 2019 ఎన్నికల సందర్భంగా ఏలూరు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టుకుంటే అక్కడ నైట్ స్టే చేస్తే అక్కడ చింతమనేని ప్రభాకర్ మనుషులు వచ్చి గలాట చేశారనేది పెద్ద ఎత్తున వార్త. పవన్ కళ్యాణ్ కూడా అంశాన్ని ప్రస్తావించారు. ఓకే సరే, పవన్ కళ్యాణ్ పైన కూడా చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు.
కానీ అది రాజకీయంగానే చూడాలి. చింతమనేని ప్రభాకర్ పవన్ కళ్యాణ్ పై మాట్లాడమన్నారు. పవన్ కళ్యాణ్ 2019లో ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు టీడీపీని తూర్పారు పెట్టారు. అవి రాజకీయంగా చూడాలి. కానీ ఇక్కడ వ్యవహార శైలి ఒక ఎమ్మెల్యేగా ఉండి మూగిపోవటం, జేసీబీలతో అటాక్ ట్రై చేయటం, సరే నీకు లాయర్ శ్రీనివాస్ పై అభ్యంతరం ఉండొచ్చు, లాయర్ శ్రీనివాస్ కరెక్టా, చింతమనేని ప్రభాకర్ కరెక్టా, మన సర్టిఫికేట్ ఇవ్వలేము, అక్కడ ఏం జరిగిందో మన ఎవరికి తెలియదు, ఆయన వైపు తప్పితే ఉండొచ్చు, ఏదంటే మీరు లీగల్గా ఫైట్ చేయొచ్చు, లీగల్గా పోరాటం చేయొచ్చు. బీయింగ్గా ఎమ్మెల్యే అయి ఉండి మీరు కూడా కొంత లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకున్నట్టుగా దానికి విఘాతం కలిగి రియల్లీ అది కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం. మరి చింతమనేని ఏం వివరణ ఇస్తారు? చంద్రబాబు నాయుడు ఇప్పటికే మరి దీని మీద రెస్పాండ్ అవ్వలేదు అని అంటున్నారు. ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూడాలి.